cos alpha by b. Then prove that a sin 2 alpha plus b cos 2 alpha is equal to b. సరే, sin alpha by a is equal to cos alpha by b కదా. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, b sin alpha is equal to a cos alpha అవుతుంది. ఇప్పుడు LHS ఏంటి, a sin 2 alpha ప్లస్ b cos 2 alpha. a ఇంటూ sin 2 alpha అంటే 2 sin alpha cos alphaనేగా, ప్లస్ b ఇంటూ cos 2 alpha అలా ఉంచండి, ఈజ్ ఈక్వల్ టు ఏ cos alpha అని ఒక చోట రాద్దాం. ఏ cos alpha ఒక చోట రాస్తే మిగిలింది 2 sin alphaనేగా, ప్లస్ b ఇంటూ cos 2 alphaకి 1 మైనస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా రాస్తుందండి. కానీ ఏ cos alpha బదులు ఏం రాయచ్చు, b sin alpha రాయచ్చుగా. సో b sin alpha ఇంటూ 2 sin alpha ప్లస్ bతో మల్టిప్లై చేయండి, b మైనస్ 2b sin స్క్వేర్ ఆల్ఫా. అంటే ఏమైంది, ఇది 2b sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b మైనస్ 2b sin స్క్వేర్ ఆల్ఫానేగా. 2b sin స్క్వేర్ ఆల్ఫా 2b sin స్క్వేర్ ఆల్ఫా రెండు ఏమైపోతాయి, ఈజ్ ఈక్వల్ టు b, ఈజ్ ఈక్వల్ టు RHS. therefore LHS is equal to RHS. 2 is equal to 20/37. Then show that tan c by 2 is equal to 2/5. In triangle ABC అన్నాడుగా, ట్రయాంగిల్ ABC అన్నాడు కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180ఏగా. అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c. a ప్లస్ b బై 2 అంటే 180 మైనస్ c బై 2నేగా. అప్పుడు ఏమవుతుంది, ఇది a బై 2 ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c బై 2. టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని ట్యాన్లు కాబట్టి ట్యాన్ తీసుకుందాం. tan ఆఫ్ a బై 2 ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ c బై 2. tan ఆఫ్ a ప్లస్ b ఫామ్లో ఉంది. tan ఆఫ్ a ప్లస్ b అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ c బై 2 అంటే cot c బై 2నేగా. కానీ tan a బై 2 అంటే ఏమని ఇచ్చాడు, 5/6. tan b బై 2 అంటే 20/37నేగా. 1 మైనస్ 5/6 ఇంటూ 20/37 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2నేగా. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 37 5s 185 ప్లస్ 26లు 120ఏగా, బై ఈ కింద పైన క్యాన్సిల్ అయిపోతాయి. 37 6లు ఎంత, 222 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2. అంటే 185 ప్లస్ 120 అంటే 305 బై 122 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2నేగా. అప్పుడు tan c బై 2 ఏమవుతుంది, దాని రెసిప్రోకలేగా, 122 బై 305ఏగా. 61 2s 122, 61 5s 305. therefore tan c by 2 is equal to 2/5. cos theta is equal to 5/13 అన్నాడు. 270 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 360 అన్నాడు. అంటే థీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రెంటేగా. 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. ఇప్పుడు థీటా బై 2 కావాలి. థీటా బై 2 therefore 270/2 లెస్ దాన్ థీటా బై 2 లెస్ దాన్ 360/2నేగా. 275/2 అంటే 135 లెస్ దాన్ థీటా బై 2 లెస్ దాన్ 180ఏగా.
అంటే 180 కంటే తక్కువ 135 కంటే ఎక్కువ అంటే సెకండ్ క్వాడ్రంటేగా θ/2 ఉండేది. దేర్ఫోర్ θ/2 ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంటేగా. ఇప్పుడు వాడు ఏమడిగాడు? sin θ/2 అన్నాడు. అవునా? θ/2 సెకండ్ క్వాడ్రంట్. సైన్ సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? పాజిటివా నెగిటివా? పాజిటివ్. అప్పుడు ఫార్ములా వేస్తాం, √1 - cos θ/2. ఫార్ములా √1 - cos θ అంటే ఏమని ఇచ్చాడు? 5/13 అన్నాడుగా. 5/13/2 సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? √13 - 5/13 × 2 √8/13 × 2నేగా. క్యాన్సిలేషన్ చేస్తే √4/13నేగా. అంటే 2/√13. తర్వాత cos θ/2 అడిగాడు. cos θ/2 θ/2 సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్. సో అప్పుడేం రాస్తాం ఫార్ములా ఇక్కడ? ఇవన్నీ ఫార్ములాసే. -√1 + cos θ/2 -√1 + 5/13/2 -√13 + 5/13 × 2. అప్పుడు ఏమైందమ్మా? -√18/13 × 2 -√9/√13నేగా. అంటే -3/√13 అయిపోయింది. 8 + cos² 5/8 + cos² 7/8. LHS తీసుకున్నాం. LHS ఇది. cos² 7/8 అంటే cos² 5/8. జాగ్రత్తగా చూడండి. cos² 3/8 ప్లస్ cos² π - 3π/8గా రాశాను. 8π/8 - 3π/8గా రాసేదాన్ని. 8π - 3π అంటే 5πనేగా. అలాగే సెకండ్ దాన్ని ఏం రాశాను? cos² 8π - 5/8గా రాశాను. 8π - 5 అంటే 7πగా. అప్పుడు ఏమైంది? cos² 5/8 ప్లస్ cos² 3π/8 ప్లస్ 8π/8 అంటే పైగా. cos of 180 - θ అంటే -cos θనేగా. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇది cos² 3π/8 వస్తుంది. ఇది వచ్చేసరికి 8π/8 అంటే π. 180 - θ అంటే cos² π/8గా వచ్చేది. ఇప్పుడు cos² π/8 cos² π/8 అంటే 2 cos² π/8. అవునా? అంటే ఏమొస్తుంది ఇక్కడ? 2 × cos² π/8 ప్లస్ cos² 3π/8గా వచ్చేది. 2 × cos² π/8 ప్లస్ దీన్ని ఇలా రాస్తున్నానమ్మా, cos of π/2 - π/8 రాస్తున్నా. ఎందుకని చూడండి. 2కి 8కి LCM ఎంత? 8. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 8లో 4 టైమ్సేగా. 4π - π అంటే 3πగా. కాకపోతే ఈసారి ఏమొచ్చింది? π/2 వచ్చింది. π/2 - θ అంటే sin θనేగా. cos of π/2 - θ అంటే sin θ. అంటే sin² π/8గా వచ్చేది. cos² θ ప్లస్ sin² θ అంటే 1 అని తెలుసుగా మనకి. = therefore LHS = RHS.